హరి ఓం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. 2:37. ఓం హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, నీ యుద్ధం చేయడం నీ స్వధర్మం కాబట్టి నీవు చేయాలి. ఎంతవరకు అంటే హతో వా ప్రాప్స్యసి స్వర్గం, నీకు మరణం వచ్చే వరకు, నీ చివరి క్షణం వరకు యుద్ధం చేస్తూనే ఉండాలి. నీవు యుద్ధం చేస్తూనే ఉండాలి. నీవు యుద్ధంలో వీర మరణం పొందితే స్వర్గం వస్తుంది. పరమాత్మ పక్కన ఉంటే, అర్జునుని పక్కన ఉంటే ఆయనకు మరణం వస్తుందా? అందులో వారి పక్షాన ధర్మం ఉంది. ఒకవేళ మరణం వచ్చిందే అనుకున్నా గాని నీకు వీరస్వర్గం వస్తుంది. జిత్వా వా భోక్ష్యసే మహీం, నీవు గెలిస్తే ఈ రాజ్యం అంతా నీదే. ధర్మ ప్రజారక్షణ, ధర్మ రాజ్య రక్షణ బాగా చేసుకోవచ్చు. ధర్మాన్ని పునఃస్థాపన చేయవచ్చు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. కనుక నీవు యుద్ధము చేస్తాను అనే కృత నిశ్చయంతో నీవు పైకి లెమ్ము. అలా కూర్చుండిపోరాదు, ఇది నీకు తగదు అని పరమాత్మ స్పష్టంగా ఉపదేశం చేశాడు అర్జునునికి. హరి ఓం తత్సత్. హరి ఓం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. 2:38. ఓం సుఖ దుఃఖే సమే కృత్వా లాభా లాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఇది చాలా విలువైన శ్లోకం. దీనిలో పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, సుఖ దుఃఖే సమే కృత్వా అంటే సుఖము రాని దుఃఖము రాని, సుఖాన్ని దుఃఖాన్ని సమదృష్టితో చూడాలి. నేను చేయవలసిన కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను అని సంకల్పించుకోవాలి. లాభా లాభౌ, లాభము రాని నష్టము రాని, నేను నా కర్తవ్యాన్ని నేను చేస్తాను అనే నిశ్చయంతో ఉండాలి. జయ అజయౌ, జయము రాని అంటే గెలిచినా ఓడినా నా కర్తవ్యం నాది. తతో యుద్ధాయ యుజ్యస్వ, ఇలా సమతా దృష్టితో ఏది సిద్ధించినా నాకు సమానమే అనే భావనతో నీవు యుద్ధానికి దిగు. ఇది నీకు అనవసరమైన విచారణ. నైవం పాపమవాప్స్యసి, ఇలా సమదృష్టితో నువ్వు యుద్ధం చేస్తే నీకు ఏ పాపము అంటదు అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. హరి ఓం తత్సత్.